సన్నాలకు బోనస్ అని కాంగ్రెస్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నా అందులో రైతులకు అందేది సున్నానేనన్న వాదన వినిపిస్తుంది. 100లో 10 మందికి కూడా అందని బోనస్ ఉత్త బోగస్ అని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఎందుకంటే రాష్ట్రంలోని 90% మంది రైతులు దొడ్డువడ్లను మాత్రమే పండిస్తారు. అందుకే బోనస్తో అన్నదాతలను ఏదో ఉద్ధరించినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం బీరాలు పలకటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ సన్నాయి నొక్కుడు వల్ల సగటు రైతుకు అందేది సున్నానే. 100లో పట్టుమని 10 మంది రైతులు కూడా సన్నబియ్యం పండించిన నేపథ్యంలో ఆ పథకం వల్ల ఒరిగేదేమీ లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. అందుకే రైతులకు 500 రూపాయల బోనస్ ఉత్త బోగస్ అనే రాజకీయ విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో 90% మంది రైతులు దొడ్డువడ్లను మాత్రమే పండిస్తారని, ఇలాంటి స్కీంలు ఏదో చేశామని చెప్పుకోవడానికి తప్ప అధిక శాతం మంది రైతులకు లబ్ధి చేకూర్చలేవనేది నిపుణుల వాదన. అయినా డిమాండ్ ఉన్న చోట బోనస్లతో పనేముంటుందనేది వాళ్ళ వర్షన్. రాష్ట్రంలో 1,30,00,000 మెట్రిక్ టన్నుల వరిధాన్యం పండితే అందులో 90 లక్షల మెట్రిక్ టన్నులు దొడ్డువడ్లే పండుతాయి. వాస్తవానికి ఎండాకాలంలో నూక ఎక్కువ అవుతుందని రైతులు సన్నవడ్లు పండించరు. అధిక శాతం దొడ్డువడ్లు పండించి బాయిల్ రైస్ మిల్లర్లకు విక్రయిస్తారు. వర్షాకాలం మాత్రమే సన్న రకం వరి వేస్తారు. అలా 100% మంది రైతులు పండించేది కూడా దొడ్డువడ్లే. సన్న రకాలు పండించే 10% రైతుల్లో సైతం ఎక్కువ మంది తమ కుటుంబ అవసరాలకు మాత్రమే వాటిని పండిస్తారు. మరికొంతమంది సన్నవడ్లను వాళ్లే మిల్లింగ్ చేయించి అమ్ముకుంటారు. ఇంకా ఏమైనా మిగిలి ఉంటే వాటిని మిల్లర్లు కొనుగోలు చేస్తారు. సన్న బియ్యానికి ఉండే డిమాండ్ రీత్యా రైస్ మిల్లర్లే స్వయంగా కల్లాలకు వెళ్లి మార్కెట్ ధర కన్నా క్వింటాకు 500 రూపాయలు లేదా 600 ఎక్కువ ఇచ్చి కొనుగోలు చేస్తారు. దొడ్డు రకం వడ్లు క్వింటాకు 2100 మార్కెట్ ధర ఉంటే సన్నవడ్లు క్వింటాకు 2700 రూపాయల వరకు ఉండడం పరిపాటి. ఏతావత ఎలా చూసినా సన్నవడ్లు పండించిన రైతు ఐకేపీ కొనుగోలు కేంద్రాలకు రాడు. అటు దొడ్డు రకం వడ్డు పండించిన రైతులకేమో ఈ పథకం వర్తించదు. ఇటు సన్న రకం పండించిన రైతులు కొనుగోలు కేంద్రాలకు వచ్చి తమ ధాన్యం అమ్మరు. ఒకవేళ వచ్చినా తేమ తరుగు అంటూ 1,00,000 కోతలు ఉంటాయి. పైగా పేమెంట్ కోసం 15 రోజులు ఆగాలి. ఇంత ప్రహసం అవసరం లేకుండానే మిల్లర్లు నేరుగా రైతుల దగ్గర నుంచే సన్నవడ్లు కొనుగోలు చేస్తారు. కరీంనగర్, వరంగల్ లాంటి జిల్లాల్లో నాణ్యమైన సన్నాల దిగుబడి ఉంటుంది. వీటికి మార్కెట్లో డిమాండ్ ఎక్కువ. శ్రీలంక రైస్, ముల్కనూరు సొసైటీ లాంటి బ్రాండెడ్ సంస్థలు ఈ వడ్లను టోకన కొని వాటికి లేబుల్ వేసి మార్కెట్లో మంచి రేటుకు అమ్ముతుంటాయి. మరి అలాంటప్పుడు ప్రభుత్వం ప్రకటించిన 500 రూపాయల బోనస్ ఎవరి కోసం అన్న ప్రశ్న తలెత్తుతుంది. అయినా డిమాండ్ ఉన్న సరుకుకు బోనస్ అవసరం ఏముంటుందని, అందుకే అది బోగస్ స్కీమ్ అనే రాజకీయ విమర్శలు వినిపిస్తున్నాయి. సన్నరకం వడ్లు పండించాలంటే రైతులు ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చుకోవాలి. పెట్టుబడి వ్యయం ఎక్కువ. ఈ విత్తనాల ధర కూడా ప్రియం. నీళ్ల పారకం కూడా అధికంగానే ఉండాలి. నారు దశలో సైతం చీడపీడ తప్పదు. అన్నిటికీ ఓర్చి ఆరుగాలం కష్టపడితే వచ్చే దిగుబడి తక్కువగానే ఉంటుంది. సున్నితమైన రకాలుగా పేరున్న ఈ ధాన్యానికి చీడపీడ అధికం. పాల దశ నుంచి గట్టిపడి బియ్యపు గింజ తయారయ్యే దశలో దోమకాటు బెడద ఉంటుంది. సరిగ్గా కోతకు వచ్చే సమయానికి దిగుబడి తగ్గి రైతులకు నిరాశ మిగిల్చే ప్రమాదం ఉంటుంది. ఇక సన్న రకాలను ప్రోత్సహించడానికి 500 రూపాయల బోనస్ ప్రకటించామని ప్రభుత్వం చెప్పుకుంటోంది. కానీ దానివల్ల లబ్ధి పొందే రైతుల సంఖ్య మాత్రం అంతంత మాత్రమే అనేది విమర్శ. రైతుల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి లేని కాంగ్రెస్ పాలకులు బోనస్ పేరిట బోగస్ డ్రామా ఆడుతున్నారనేది రాజకీయ అభియోగం. సన్నవడ్లు అంటే రైతులు బంగారం పండించినట్లు భావిస్తారు. సహజంగానే వాటికి మార్కెట్లో డిమాండ్ ఎక్కువ. సన్న రకాలు పండించే రైతుల గురించి ప్రభుత్వం ఆలోచించే పనే లేదు. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సన్న రకం వడ్లు పండించే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలనేది ఒక డిమాండ్. రైతులకు సన్న రకం వరి విత్తనాలను ఫ్రీగా సరఫరా చేయొచ్చు. తద్వారా ఎకరాకు కనీసం 2,000 రూపాయల వరకు భారం తగ్గే అవకాశం ఉంటుంది. సన్నవడ్లు పండించే వాళ్లకు పనికి ఆహార పథకం కూలీలను అనుసంధానం చేసినా కొంతలో కొంత లాభం ఉంటుంది.